ఏమిటండి ఇది? ప్రేతల్లా మీ వాళ్ళకు మీరును ఫంక్షన్ జరిగి ఈ రోజున కాస్త కలగా ఉండకూడదు? మీనాక్షి, మన అబ్బులు చచ్చిపోయాడే. అబ్బులు చచ్చిపోయాడా? పోయాడు. చావొచ్చి పోలేదు, చావుకొని తెచ్చుకున్నాడు. మన చిన్నబాబు ఊబిలో పడిపోతే. చిన్నబాబు ఊబిలో పడిపోయాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షేమంగా ఉన్నాడా? వాడు క్షేమంగానే ఉన్నాడు. చిన్నబాబును రక్షించడానికి పోయి వీడు ప్రాణాలు తీసుకున్నాడు. అబ్బులు శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫంక్షన్ జరిగే ఏంటో శవాన్ని తీసుకొచ్చారా? మీకేమైనా మతి ఉందా? గెస్ట్లకి విషయం తెలిసి ఆశించుకోరు. బతికుండగానే వాడిని ఇంట్లో సరిగ్గా ఉండనీలేదు, ఇక చచ్చాకే ఉండనిస్తావు. ఎలాగైనా కారిస్తే వాడిని గోపి ఇంటికి తీసుకెళ్తానే. చాలండి, కారా రైలా దిక్కుమాలి శవాన్ని తీసుకెళ్ళడానికి కారిస్తే నలుగురికి తెలుస్తుందండి. పార్టీ కాస్త రసాబస అవుతుంది. చూడండి, ఏ మున్సిపాలిటీ పండిలో వెనకపక్కగా తీసుకొచ్చి శవాన్ని దాటించండి. వాడు బతికున్నంత కాలం నిన్ను బాచి పెట్టా, నిన్ను గోతులో పెట్టా అని ఏడిపించుకు తిన్నావే. ఇవాళ వాడు చస్తే వాడిని పాతి పెట్టడానికి కూడా సహాయపడలేదు. వాడి చావు కంటే నీకు పార్టీయే ముఖ్యమైతే చావాల్సింది వాడు కాదే, నువ్వు. పెద్ద మనుషులు తింటున్నారా? తినండి రా, తినండి. అల్లుడు గారు, పార్టీ చేసుకుంటున్నారా? చేసుకోండి. అక్కడ వల్ల కాట్లో కాలుతున్న శవాలకు పెట్టిన పిండాల్ని దయ్యాలు తింటాయి. ఇక మీరు తినండి, మీరు తినండి, కడుపు పగినట్టు తినండి. ఇక తినండి. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సారీ మై డియర్ ఫ్రెండ్స్. ఆయనకేదో పిచ్చి పెట్టాలా చేశాడు. ఎక్స్ట్రీమ్లీ సారీ. గోవిందు, కొండమా, హరే హరే, ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్. వెళ్ళాలిరా, వెళ్ళాలి. నీతో పాటు అందరూ వెళ్ళాలి, కానీ నీలా ఎవరూ వెళ్ళకూడదు. బతికినంత కాలం అందరూ నీకు కావలసిన వాళ్ళే అనుకున్నావు, కానీ నీకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. నేనున్నాను రా, నేనున్నాను. నిన్ను జాగ్రత్తగా మోసుకెళ్తాను, భద్రంగా పాతి పెడతాను, కావలసినవన్నీ చూస్తాను రా. అబ్బులు, హలో, నేను వర్క్ సూపర్వైజర్ మాట్లాడుతున్నా సార్. సడన్ గా మన హాస్పిటల్ కూలిపోయింది. దానికి ఎంత పడి 150 మంది చచ్చిపోయారు సార్. సార్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి? హాస్పిటల్ కూలిపోయింది, 150 మంది చనిపోయారు. నువ్వు దాచిపెట్టు, అమ్మకు చూపించుకో, చూస్తే తినేస్తుంది. కాంట్రాక్టర్ అశ్రద్ధ వలన ఇంత దారుణం జరిగి చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం సప్లై చేసిన సిమెంటు, ఐరన్ బ్లాక్ మార్కెట్ లో అమ్మి 150 మంది చావుకు శ్రీకాంత్ తారకుడయ్యాడు. శ్రీకాంత్
డబ్బెలా ఓడిపోయి పారిపోతుందో, మీ తప్పు వల్ల హాస్పిటల్ కూలిపోయి 150 మంది చనిపోయారు. దానికి సమాధానం చెప్పలేక పారిపోమంటుంది మీ డబ్బు. మన కన్న బిడ్డను కాపాడి అప్పులన్నయ్య చనిపోయాడు. ఆ త్యాగం ముందు నిలవలేక పారిపోమంటుంది మీ డబ్బు. చివరికి ఏరి కోరి చేసుకున్న భార్యను, కన్న బిడ్డను వదిలిపెట్టి తనతో వచ్చేయమంటుంది మీ డబ్బు. అందుకు సిద్ధపడి మీరు పారిపోతున్నారంటే నా తాళి ఓడిపోతుందన్నమాట. అందుకు ఏ ఆడది సహించదు, నేను సహించను. ఆ డబ్బును గెలవనివ్వను. అంటే పోలీసులకు పట్టిద్దామనా? మీ అర్థంగినండి నేను. అంత ధైర్యం నాకెక్కడి నుంచి వస్తుంది? కాకపోతే డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు రైలు పట్టాలంటి వాళ్ళని అన్నారు. అవెప్పుడూ కలవని కూడా అన్నారు. కానీ ఆ రెండింటినీ కలుపుతూ మధ్యలో అడ్డబద్దీలనే ఉన్నాయండి. అలాగే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, వాళ్లను కలుపుతూ మమతలు మమకారాలు అనే ఉన్నాయి. మీ దృష్టిలో మనిద్దరం చెరువు రైలు పట్టాయినా మన మధ్య ఉన్న బంధాన్ని మమకారాన్ని తెంచుకోలేకే నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పుడు ఓడిపోయి తలదించుకున్నా రేపు గెలిచి తలెత్తుకుని బ్రతుకుదామండి. మిస్టర్ శ్రీకాంత్, యు ఆర్ అండర్ అరెస్ట్. శ్రీకాంత్, 10 తలలున్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడ్రా. రే, డబ్బుతో వేరే తల్లి వేసే నువ్వెంతరా? ఏదో ఒక రోజు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఇప్పుడు ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా. ఇప్పుడే ఉంటావు శ్రీకాంత్. ఈ ప్రపంచంలో మనిషికి డబ్బే ముఖ్యం అన్నావు. సావు బ్రతుకులో ఉన్న నీ బిడ్డను రక్షించి